నేనైతే ఫస్ట్ టైమ్ హుస్నాబాద్ నుంచి కరీంనగర్‌కైతే జర్నీ చేశాను. పల్లె వెలుగు బస్‌లో పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది. హుస్నాబాద్ టు కరీంనగర్‌వి అయితే. ఈ బస్‌లో ఒక పాప అయితే, ఆ పాపతో అసలు గడుపుతా ఉంటే అసలు సమయమే తెలియలేదనుకోండి. భలే క్యూట్ ఉంది పాప. అసలు ఇలాంటి పాప మా లైఫ్‌లోకి ఎప్పుడొస్తుందో అర్థం కావట్లేదు. ఆ భగవంతుడు ఇంకా కూడా కనికరించట్లేదు. ఇప్పుడు ఈ వీడియో గనక నా రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే అవసరమా ఈ వీడియో పెట్టడం అని అనుకుంటారు. కానీ ఈ వాయిస్ పెట్టుకుంటే ఆహా! ప్రతిసారి మంచిగుంది స్టిల్లు. పాపనైతే నేను వన్స్ అగైన్ క్యామెరాలో మళ్ళీ. వితౌట్ దేర్ పర్మిషన్ అంటే వీడియో తీస్తున్నట్టు తెలుసు పాప వాళ్ళ మదర్‌కి. ఇంక పాప అయితే మాక్సిమం నా దగ్గరే ఉంది. పాపకి పాలు కూడా పట్టించాననమాట. అంటే తనకి మదర్ ఫీడింగ్ కాదు. అసలు చూడండి ఎంత క్యూట్‌గా ఆడుతా ఉంటుందో. ఫైనల్‌గా అసలు ఆట వస్తువులు ఏం లేవు. నేనైతే ఒక పెన్ ఇచ్చాను. అండ్ మొబైల్ బ్యాక్ సైడ్ పెట్టే హోల్డర్ ఉంటుంది కదా! అది కూడా ఇచ్చాను. కాసేపు ఆడుకుంది. అసలు భలే క్యూట్‌గా అనిపిచ్చింది. ఎన్ని టెన్షన్‌లున్నా ఇలాంటి పిల్లలుంటే అసలు వాళ్ళతో ఆడుతా ఉంటే ఆ ఫీలింగే వేరు కదండీ! టెన్షన్స్ అన్నీ పోతా ఉంటాయన్నమాట. ఇంకా పాప వాళ్ళు కరీంనగర్‌లో దిగిపోయిన తర్వాత అనుకోకుండా పాప వాళ్ళ అమ్మమ్మ అయితే కనిపించింది. చివరిగా వాళ్ళకి బాయ్ చెప్పేసి నేనైతే మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. పాప వాళ్ళ అమ్మమ్మ తనే. లాస్ట్‌లో వాళ్ళ మదర్ కూడా వచ్చింది చూడండి. మేము ముగ్గురం కలిసి ఒక వీడియో క్లిప్ తీసుకున్నాం. వీడియో నచ్చితే లైక్, షేర్.